అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్న. పెద్ద మనుషులు సార్, వీళ్ళందరి ముందు ఒప్పుకొని ఈరోజు నన్ను చంపేయడానికి చూస్తున్నారు. నాకు చంపేస్తే దిక్కేవారు సార్? నా బిడ్డలకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. నేను ఇదిగోండి కానిస్టేబుల్ ప్రభాకర్ గారు అంటే ఈయనే, ఇక్కడున్న విలేకర్ శ్రీను అంటే కూడా ఈ పక్కన ఉన్న ఆయనే. చూడండి అదిగోండి సాక్ష్యానికి వచ్చిన ఆయనే. ఆ శ్రీను గారు ఇక్కడే ఉన్నారు, ఆయనే సార్. అంతా రాసిచ్చినప్పుడు చూసిన ఆయన కూడా ఉన్నాడు ఇక్కడే. ఇప్పుడు నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఆయన మాట్లాడిన రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది సార్. తెచ్చిస్తున్నారమ్మా ఉండండి అని చెప్పి నన్ను నమ్మించారు. ఒక గుడి దగ్గర అటాక్ కూడా జరిగింది సార్. మీరు అవన్నీ కాల్ రికార్డింగ్స్, సిగ్నల్ రికార్డింగ్స్ తీయండి సార్ బయటికి. నాకు జరిగేంత వరకు కూడా నేను ఇక్కడ ఉండను సార్. నేను బయటికి ఇక్కడ కూర్చుంటాను. నేను అక్కడ కూర్చుంటాను సార్. నాకు నడి బజార్లోనే నాకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను ఇక్కడ నుంచి ఏం పరిష్కారం చెప్పండి మీరే. ఏమో పరిష్కారం మీరు చెప్పండి. సరే 2 సార్లు సరే 2 సార్లు పోలీసు వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, చెప్పనట్టు కావచ్చు, ఎవరు కొడతారు సార్? ఎందుకు కొడతారు? ఒక రోజు రాసిస్తానే ఉంటాము. రోజు